నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరణి అనే ఆప్షన్ ఉన్నదో ఇప్పుడు భూభారతి అనే ఆప్షన్ పెట్టారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో ఎంఆర్ఓ గారు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఎంఆర్ఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, గతంలో ఉన్నటువంటి ధరణి ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి గల మధ్య తేడా ఏంటిది? అసలు ప్రజల నుంచి మీరు అప్లికేషన్ స్వీకరిస్తారు కదా, దాని గురించి చెప్పండి మేడం. ఈ భూభారతి రెవెన్యూ సదస్సులో ఒక భాగంగా మేము 3వ తేదీ నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నాము. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ధరణి అని ఉంటుండే, దాన్నే ఇప్పుడు భూభారతి కింద మార్చారు. కొన్ని చిన్న చిన్న సవరణలతోటి ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుంటున్నాము. ఈ ప్రతి రైతు యొక్క సమస్య ఏదున్నా కూడా ఇప్పుడు తీసుకుంటున్నాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. మళ్ళీ వీటిని కూడా తర్వాత ఏ విధంగా ఉత్తర్వులు వస్తాయో ప్రభుత్వం నుంచి అప్పుడు వాటిని మేము ఫాలో అయ్యి వాళ్ళకు న్యాయం చేస్తాము. అంటే గతంలో ధరణి ఉన్నప్పుడు అంటే ఆప్షన్లు ఎన్ని ఆప్షన్లు ఉండే, ఇప్పుడు కొత్తగా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేశారా? ఇంకా టెక్నికల్గా అయితే ఏం రాలేదు, అదే కొంచెం సవరణలు చిన్నగా చేశారు. కొంచెం కులము అట్లాంటివి కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు, కాలమ్స్ ఒక 2. ఇప్పుడు ప్రజల వద్ద నుంచి అప్లికేషన్లు అంటే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? ఈ రోజు మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ఇంత టైం మధ్యాహ్నం గడుస్తుంది, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? ఇప్పుడు ఇవాళటి వరకు అయితే ఇప్పుడు పొద్దు నుంచి ప్రారంభం చేసిన ఇప్పటివరకు 58 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా కూడా వస్తాయని చూస్తున్నాం. ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులో నారాయణరావుపేట మండలంలో గత 3వ తారీఖు నుంచి 5 గ్రామాల్లో జరిగినాయి. ఇవాళ జక్కాపూర్లో జరుగుతున్నాయి. ఇంతవరకు వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత అవి మా స్థాయిలో ఉంటే మేము ఆర్డీఓ స్థాయిలో కానీ కలెక్టర్ గారికి అవి ఏ విధంగా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ప్రజలకు న్యాయం చేస్తామని తెలుపుతాను. ప్రజల నుంచి ఇప్పటికీ ఒక దాదాపు 50 నుంచి 60 అప్లికేషన్స్ వచ్చినాయి. మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేవు. వచ్చిన తర్వాత మేము ప్రజల వద్దకే వెళ్ళి మేము గ్రామ సభలు పెట్టి అలాగే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో మా ఎంఆర్ఓ లెవెల్ అయినటి ఎంఆర్ఓ లెవెల్, ఆర్డీఓ లెవెల్ అయ్యేటి ఆర్డీఓ లెవెల్, లేదా అది అధికారికంగా ఇంకా కలెక్టర్ లెవెల్ అయ్యేటి మేము కంపల్సరీ ఎంక్వైరీ చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నాం. మనతో పాటు ఆర్ఐ గారు కూడా ఉన్నారు, వారిని కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి. దరఖాస్తులు తీసుకుంటున్నాము, గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అవి మళ్ళీ పరిష్కరిస్తాం. రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు జక్కాపూర్ గ్రామంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొరకు మా సిబ్బంది మొత్తం వచ్చి ఇక్కడ హాజరైనాము. ఇప్పటి వరకు ఒక 58 అప్లికేషన్లు తీసుకున్నాము. ఇంకా నేను అనుకుంటున్నా ఒక 70-75 వరకు వస్తాయి అనుకుంటున్నాము. ఈరోజు జక్కాపూర్, రేపు గోపులాపూర్ గ్రామం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం. మనతో పాటు ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, మీరు ఏం సమస్య ఉంది? మా భూమి పాస్బుక్లు కాలే చేయించుకుంటామని వచ్చినాం. ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇచ్చిరా మీరు అప్లికేషన్? ఇప్పుడు ఇచ్చిరా? ఏమన్నారు? చేస్తామంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీసీసీ జనరల్ సెక్రటరీ చింతల రాజ్వీర్ గారు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. జక్కాపూర్ గ్రామంలో భూభారతి ప్రోగ్రాం ఎలా జరుగుతుందో చెప్పండి. ఇంతవరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎలా జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల సవరణ ఒక పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో ధరణి స్థానంలో అది వేరే దేశానికి సంబంధించినటువంటి ఆపరేటర్లు ఉండొద్దు, ఇది మన దేశంలో ఉండాలి, ఇది సెక్యూరిటీ పర్పస్లో మన దేశమే కేంద్ర ప్రభుత్వం దీన్ని మెయింటైన్ చేయాలని భూభారతి తీసుకురావడం జరిగింది. అందరూ మీకు తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతానికి యావత్తు రాష్ట్రం మొత్తంలో కూడా ఏ గ్రామంలో అయినా ఈ భూభారతికి సంబంధించిన సదస్సులు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు జక్కాపూర్ గ్రామంలో నిన్న మొన్న గురాలకొంది, గోపులాపూర్ కొన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. బహుశా రేపటితోటో ఎల్లుండితోటో నారాయణరావుపేట మండలంలో కూడా ఈ భూభారతికి సంబంధించినటువంటి సదస్సులు కూడా పూర్తి కావడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూసిరు జక్కాపూర్ గ్రామ పంచాయతీలో ఉదయం 9 గంటలకు మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు కొన్ని 100 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే జనాలు ఇంత 100ల సంఖ్యలో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ రెవెన్యూ వాళ్ళకి ఇస్తున్నారంటే రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్లికేషన్లు సమస్యలు పేరుకుపోయినాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన కొత్త భూభారతి స్కీమ్లో గతంలో అనుభవదారుడు అనేది ఉండే, ఈ ధరణి వచ్చిన తర్వాత అనుభవదారుని కాలం తీసేసి అంటే కబ్జాదారుని కాలం తీసేసి కంప్లీట్గా సిస్టాన్ని మొత్తానికి ఒక ధరణి అనే కంప్యూటర్ ఆపరేటర్ల సిస్టంలో పెట్టడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినా, మంత్రులు చెప్పినా, కలెక్టర్ చెప్పినా ఏ ఒక్క సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు.
కానీ ఇప్పుడు ఈ భూభారతిలో ప్రతి ఒక్క సమస్యను దాదాపు ఒక 70% వరకు కూడా ఎంఆర్ఓ చేతిలోనే కంట్రోల్ అయ్యే సిస్టమ్ని తయారు చేయించాలి. వారికంటే మీద ఒకవేళ ఎంఆర్ఓ దగ్గర అన్ని పవర్స్ లేకపోతే మరిన్ని పవర్స్ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ దగ్గర కూడా పని కాకపోతే ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర 100% ఈ పని అయ్యేటట్టు పెద్ద సెటప్ చేసి పెట్టారు ఈ భూభారతికి సంబంధించింది. మీరు చూశారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో మీరు వచ్చిన అప్లికేషన్ కనుక చూస్తే 90% ఈ భూములకు సంబంధించిన సమస్యలే. ఈ సమస్యలు ఏ గ్రామానికి ఆ గ్రామంలో పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఈ సదస్సులు నిర్వహించి రైతులను వారి యొక్క సమస్యలను వింటూ ఎక్కడికక్కడ పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇది అంతటికీ సహకరిస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థకు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి రైతాంగ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మనతో పాటు మరో రైతు ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి, ఈ భూభారతి ద్వారా మీకు ఎలా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇన్ని రోజులు ధరణి వల్ల ఓ ఏడాది 2 ఏళ్ళు తిరిగిన భూమి సమస్య పరిష్కారం కాలే. మరి భూభారతి ద్వారా 100% ఓకే అవుతుందని ప్రజలు రైతులు అందరూ నమ్ముకుంటున్నారు. ఖచ్చితంగా చేస్తారని కూడా ఆశిస్తున్నాం. నారాయణపేట మండలం జగ్గాపూర్ గ్రామంలో ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, ప్రజల నుంచి అప్లికేషన్లు నేరుగా తీసుకుంటున్నాము. ఇది ఏదైతే ఇంకా మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేవు, ఇన్స్ట్రక్షన్స్ రాగానే మేము వాళ్ళకి గ్రామ కమిటీలు వేసి లేదా అంటే గ్రామ సభలు నిర్వహించిన తర్వాత మేము వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అప్లికేషన్లు ఎంక్వైరీ చేసి మా స్థాయిలో ఉంటే మా స్థాయిలో, రెవెన్యూ ఆర్డీఓ స్థాయిలో ఉంటే ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో ఉంటే కలెక్టర్ స్థాయిలో ఎలాగైనా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ అంజితో రాజేష్, మనగర్తన్ టీవీ, సిద్దిపేట.